ఫాస్ట్ దాంట్లో వచ్చినప్పుడు చెప్పుకుంటూ కొడుతున్నారు. ఏమయ్యా అబ్జర్వ్ చెప్పులు ఇక్కడ చూడండి, కర్రలు కూడా విసిరారు అనమాట. అదిగో కర్రలు పడలేదు చూసారా, ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇక్కడ శాంతియుతంగా నిరసన అవుతుంది. ఆ కర్రలు అటువంటి విసిరడం జరిగింది. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? అదిగోండి వాటర్ బాటిల్స్ అది అక్కడే సార్ చూసారు బ్యాక్ అన్ని వీడియోలు ఒకే దగ్గర టీవీలో స్క్రోలింగ్ ఒకసారి చెప్పండి. 2 సార్లు వచ్చింది. అదే నెక్స్ట్ వాడు లడ్డోడు వేసేది బ్యాక్ ఇయర్ చూపిస్తాడు కదా బ్లాక్ ఒక లడ్డోడు అది ఆయన ఇస్తాడు లేదు. ఇద్దరు వేస్తారు. అదిగోండి. సో ఈ మాబ్లో ఉండే వ్యక్తులు ఈ పర్సన్ ఆన్సర్ ఈ పర్సన్ చెప్పిస్తున్నాడు. మిగతా కర్రలు నెక్స్ట్ వెళ్ళిపోతాడు, చెప్పేసి పారిపోతున్నాడు. సో అతని యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడని. ఇదిగోండి క్లియర్ కనబడుతుందా? నెక్స్ట్ బ్యాక్ అదిగో చెప్పిస్తున్నాను చూసారా. ఇది ఇది మా డిఎస్పీ గారికి తగిలింది. మన దర్శి డిఎస్పీ గారి మీద చెప్పు విసిరారు. లదన్ రోడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఆగ్రా నాయన. నెక్స్ట్ సార్ సో లేదు తక్కువ టైమే కదా, ఎవరా అది వెళ్ళిపోతుంది. అదే ప్లే అవుతుంది. సో రాళ్ళు వేయండి ఇవన్నీ కూడా ఇవి చేస్తున్నారు. రాళ్ళే అని ప్రొవోక్ చేస్తున్నాడు. నెక్స్ట్ సో ఇంజురీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ మహిళా మన ఉమెన్ కానిస్టేబుల్ పైన ఈ ఖాళీ దెబ్బ తగిలింది. నెక్స్ట్ ఇది సివిలియన్ అతనికి హెడ్ ఇంజరీ అయింది అనమాట. అది నెక్స్ట్ కానిస్టేబుల్ ఇది కానిస్టేబుల్ హెడ్ పైన జరిగిన ఇదన్నమాట. ఈ కానిస్టేబుల్కి 5 స్టిచెస్ పడ్డాయి. నెక్స్ట్ సో ఇతనికి మోచేతికి తగిలింది. ఇందాక ఏదైతే స్టిచెస్ ఉన్నాయో అప్పుడు అనమాట. నెక్స్ట్ తయారు చేయడంలో అర్థం ఏముంది? అసలు ప్రజల కోసం వస్తున్నప్పుడు దాని గురించి ఏదన్నా వేయాలి, ప్రజల సమస్యల గురించి వేయాలని దారి పొడుగునా ఇటువంటి చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు చేతిలో పట్టుకొని ప్రజలకు కనపడేటట్టు ఫోటోలు తీసుకుంటూ ప్రజల్ని ఇట్లా రెచ్చగొట్టుకుంటూ భయపెడుతూ చేస్తూ పోవాల్సిన అవసరం లేదు కదా. అది కూడా పరిశీలిస్తున్నాం. వెనక ముందు ఏముంది అనేది పరిశీలిస్తున్నాం. ఆ విధంగా ఆర్గనైజర్స్ వాళ్ళు అలౌ చేయడము, ఆర్గనైజర్స్ ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు వేయించడం కూడా తప్పు. ఒకవేళ మామూలుగా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి చేసుకోవాలి, కానీ ఇలా రెచ్చగొట్టేటివి, భయభ్రాంతులు చేసేటివి, భయపెట్టేటివి, దౌర్జన్యకాండకు సృష్టించేటివి, ఆ విధంగా వాళ్ళకి మానసికంగా బాధ పెట్టేటివి, అలా ఎవరైనా రాని తొక్కి పడేస్తామంటే ఎవరండి? మేము కూడా ఉన్నాం కదా, బందోబస్తు చేస్తున్నాం కదా, వాళ్ళకి వీళ్ళకి బందోబస్తు చేస్తున్నాం. ఎవరిని తొక్కి పడేస్తారు? అది కాదు కదా మన పర్పస్ ఇక్కడ వచ్చింది. కాబట్టి మేము అది కూడా పరిశీలిస్తున్నాం, ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు, అన్నీ చూస్తాం. దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం.
చెప్పుకుంటూ కొడుతున్నారు. ఏమయ్యా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చెప్పులు ఇక్కడ ఇస్తారు. చూడండి, కర్రలు కూడా విసిరారు అనమాట. అదిగో కర్రలు పడలేదు చూసారా, ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఇక్కడ శాంతియుతంగా నిరసన అవుతుంది. ఆ కర్రలు అటువంటి విసరడం జరిగింది. నెక్స్ట్ ఇదే సార్ అదే వస్తుంది. ఏం చేస్తున్నారు? అదిగోండి వాటర్ బాటిల్స్ అది అక్కడ వేసారు చూసారా? బ్యాక్ అన్ని వీడియోలు ఒకే దగ్గర పెట్టావా? అందులో ఒకదాని తర్వాత అంటే టీవీలో స్క్రోలింగ్ ఇందులో పెట్టి ఒకసారి చెప్పండి. ఓకేనా? 2 సార్లు వచ్చింది. అదే నెక్స్ట్ వాడు లడ్డోడు వేసేది బ్యాక్ ఇయర్ చూపిస్తాడు కదా బ్లాక్. ఒక లడ్డోడు అది ఆయన ఇస్తాడు లేదు. ఇద్దరు వేస్తారు. అదిగోండి. సో ఈ మాబ్లో ఉండే వ్యక్తులు ఈ పర్సన్ ఆన్సే ఈ పర్సన్ చెప్పిస్తున్నాడు. మిగతా వాళ్ళు కర్రలు నెక్స్ట్ చెప్పేసి వెళ్ళిపోతాడు. చెప్పేసి పారిపోతున్నాడు. సో అతని యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడని. ఇదిగోండి క్లియర్ కనబడుతుందా? నెక్స్ట్ బ్యాక్. అదిగో చెప్పిస్తున్నాను చూసారా, ఇది ఇది మా డిఎస్పీ గారికి తగిలింది. మన దర్శి డిఎస్పీ గారి మీద చెప్పు విసిరారు. రథన్ రోడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఆగ్రా నాయన. నెక్స్ట్ సార్ సో లేదు తక్కువ టైమే కదా. ఎవరు అది వెళ్ళిపోతుంది. అదే ప్లే అవుతుంది. సో రాళ్ళు వేయండి ఇవన్నీ కూడా ఇవి చేస్తున్నారు. రాళ్ళే అని ప్రొవోక్ చేస్తున్నాడు. నెక్స్ట్ సో ఇంజురీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఈ మహిళా మన ఉమెన్ కానిస్టేబుల్ పైన ఈ ఖాళీ దెబ్బ తగిలింది. నెక్స్ట్ ఇది సివిలియన్ ఇతను, అతనికి హెడ్ ఇంజరీ అయింది అనమాట. నెక్స్ట్ అది నెక్స్ట్ కానిస్టేబుల్ ఇది కానిస్టేబుల్ హెడ్ పైన జరిగిన ఇదన్నమాట. ఇది ఈ కానిస్టేబుల్కి 5 స్టిచెస్ పడ్డాయి. నెక్స్ట్ నెక్స్ట్ సో ఇతనికి మోచేతికి తగిలింది. ఇందాక ఏదైతే స్టిచెస్ ఉన్నాయో అప్పుడు అనమాట. నెక్స్ట్ తయారు చేయడంలో అర్థం ఏముంది అసలు? ప్రజల కోసం వస్తున్నప్పుడు దాని గురించి ఏదన్నా వేయాలి, ప్రజల సమస్యల గురించి వేయాలని దారి పొడుగునా ఇటువంటి చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు చేతిలో పట్టుకొని ప్రజలకు కనపడేటట్టు ఫోటోలు తీసుకుంటూ ప్రజల్ని ఇట్లా రెచ్చగొట్టుకుంటూ భయపెడుతూ చేస్తూ పోవాల్సిన అవసరం లేదు కదా. అది కూడా పరిశీలిస్తున్నాం. వెనక ముందు ఏముంది అనేది పరిశీలిస్తున్నాం. ఆ విధంగా ఆర్గనైజర్స్ వాళ్ళు అలౌ చేయడము, ఆర్గనైజర్స్ ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు వేయించడం కూడా తప్పు. ఒకవేళ మామూలుగా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి చేసుకోవాలి, కానీ ఇలా రెచ్చగొట్టేటివి, భయభ్రాంతులు చేసేటివి, భయపెట్టేటివి, దౌర్జన్యకాండకు సృష్టించేటివి, ఆ విధంగా వాళ్ళకి మానసికంగా బాధ పెట్టేటివి, అలా ఎవరైనా రాని తొక్కి పడేస్తామంటే ఎవరండి? మేము కూడా ఉన్నాం కదా, బందోబస్తు చేస్తున్నాం కదా, వాళ్ళకి వీళ్ళకి బందోబస్తు చేస్తున్నాం. ఎవరిని తొక్కి పడేస్తారు? అది కాదు కదా మన పర్పస్ ఇక్కడ వచ్చింది. కాబట్టి మేము అది కూడా పరిశీలిస్తున్నాం, ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు, అన్నీ చూస్తాం. దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం.